హలో గైస్, ఈరోజు మనం మ్యాచ్ నెంబర్ 19 ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని అయితే పిచ్ రిపోర్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ అయితే అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ పిచ్ కొంచెం నెమ్మదిస్తుంది. ఇది బౌలర్లకు కొంత సహాయం చేస్తుంది. పేస్ బౌలింగ్ అయితే 70%, అలాగే స్పిన్నర్లకు 30% అయితే అనుకూలతగా ఉంటుంది. మరి ఈ పిచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 అయితే ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 153 అయితే ఉంది. హైయెస్ట్ స్కోర్ అయితే 286, లోయెస్ట్ స్కోర్ అయితే 80 అయితే ఉంది. ఇక వికెట్స్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే పేస్ బౌలింగ్ కి 83 వికెట్స్ అయితే వచ్చాయి. స్పిన్ బౌలింగ్ కి 40 వికెట్స్ అయితే వచ్చాయి. ఇక ఈ పిచ్ లో విన్నింగ్ రేటింగ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ రేటింగ్ 42% అయితే ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు 57% అయితే ఉంది. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ రిపోర్ట్. ఇక్కడ సుమారు 32 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే తేమ 90% అయితే ఉంటుంది. వర్షం అంతరాయం కలిగించే అవకాశం అయితే లేదు. సో ఈ మ్యాచ్ కి అయితే ఎటువంటి అంతరాయం అయితే లేదు. ఇక నెక్స్ట్ టాస్ ప్రిఫరెన్స్. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ అయితే ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ లో డ్యూ ప్రభావం ఉండవచ్చు. సో టాస్ గెలిచిన టీము బౌలింగ్ అయితే ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఈ రెండు టీంలు కలిపి 4 మ్యాచెస్ అయితే ఆడిని. వాటిలో ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ గెలిచింది. అలాగే 3 మ్యాచెస్ జీటీ గెలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ కంపారిజన్. బోత్ టీమ్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే ఎస్ఆర్హెచ్ కి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ యావరేజ్ స్కోరు 176 ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 286 ఉంది. అలాగే లోయెస్ట్ స్కోరు 113 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూస్తే 40% అయితే ఉంది. నెక్స్ట్ జీటీ టీం చూస్తే జీటీ యావరేజ్ స్కోరు 183 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 232 అయితే ఉంది. లోయెస్ట్ స్కోరు 89 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూస్తే 50% అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ మీద జీటీకి కొంచెం ఎక్కువ విన్నింగ్ పర్సెంట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, ఆడమ్ జంపా. అలాగే జీటీ చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోష్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. నెక్స్ట్ వచ్చేసరికి మై బెస్ట్ పికింగ్స్. నెంబర్ 1 సాయి సుదర్శన్, నెంబర్ 2 జోష్ బట్లర్, నెంబర్ 3 హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 4 ట్రావిస్ హెడ్, నెంబర్ 5 రషీద్ ఖాన్. అండ్ ఫైనలీ నా ఓన్ ఒపీనియన్ ప్రకారం నేనైతే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరైతే ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.